దేవుడు మనకు వాగ్దానములు ఇచ్చినాడు, వాగ్దానములను నెరవేర్చినాడు. ఎంతమంది నమ్ముతారు వాగ్దానాలు నెరవేర్చినాడని? వెరీ గుడ్. నాకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, వాగ్దానం నెరవేర్చినాడు. నువ్వు తీసుకోలే వాగ్దానం? వాగ్దానము చేసే దేవుడు వాగ్దానమును నెరవేర్చేవాడు. ఒక మాట ఏమంటాడంటే దేవుడు మరియమ్మతో, లూకాసు వార్త, దేవుడిచ్చిన ఏ వాగ్దానము కూడా చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్థకము కానేరదు. మరియమ్మతో చెప్పే మాట. ఈ మాట నమ్మేవారు వారి జీవితంలో వాగ్దానాలు నెరవేరుతాయి. దేవుడు చెప్పే ఏ మాట కూడా తప్పిపోదు. నిరర్ధకము కాదంటే తప్పిపోదు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిలిన నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు. మనుషులు మారిపోతారు, సందర్భాలు మారిపోతాయి, అన్నీ తారుమారైపోతాయి, కానీ దేవుడు మారుతాడా? దేవునికి ఒక పేరు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మాట తప్పని దేవుడు. మాట ఇచ్చినాడంటే మాట నెరవేరుస్తాడు. ఏం చేస్తాడు? మాట ఇచ్చినాడంటే మాట నెరవేరుస్తాడు. పోయిన సంవత్సరము ఈ సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఏమి ఇచ్చినాడంటే, నీకేమియో తక్కువ కాదు అని ఇచ్చినాడు. నీకేమియో, మీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక మీకేమియో తక్కువ కాదు అని ఇచ్చినాడు. నిజంగా ఏం తక్కువైంది? ఏమైనా తక్కువైందా? చెప్పగలుగుతామా ఏమైనా తక్కువ చేసినాడని? చెప్పలేం. అన్నీ నిండుగా దయచేసినాడు, దగ్గరుండి దయచేసినాడు, ప్రతి అవసరాన్ని తీర్చినాడు. మరి ఈ సంవత్సరము దేవుని యొక్క ఈరోజు మనం ధ్యానం చేసేది ఏంటంటే, దేవుడిచ్చినటువంటి వాగ్దానం. ఈ సంవత్సరం ఈ సంఘానికి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చినాడు? బేర్షబా నుంచి పంపించినాడు అంకులు. బేర్షబా నుంచి మన జాన్ అంకులు ఒక కవర్ పెట్టి, లెటర్ ప్యాడ్ పెట్టి, ఈ సంఘానికి ఇది వాగ్దానం అని పంపించినాడు. ఆ వాగ్దానం ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ఇంకా ప్రామిస్, యూనివర్సల్ ప్రామిస్ గురించి మనం ధ్యానం చేస్తాం. అందులో 3 వాగ్దానాలు ఉన్నాయి. ఇదంతా సంఘ సార్వత్రిక వాగ్దానాలు అవి. అందులో మొట్టమొదటి వాగ్దానం యెహోషువ గ్రంథం. అందరం దిద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. చదవండి తీసిన వాళ్ళు. యెహోషువ గ్రంథం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అది నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అనే మాట, ఇది చాలా ఆలోచించాల్సినటువంటి మాట. మనుషుల తోడు అవసరం లేదు, ఏ ఒక్కరి తోడు అవసరం లేదు మనకు. ఆ దేవుని తోడు మనకుంటే ఇంకా ఏది అక్కర్లేదు. యెహోవా నీ పక్షం వహించి నీకు సహకారి అయి ఉన్నాడు అని రాయబడి ఉంది. ఇంకో చోట రాయబడి ఉంది, నీ కుడి భుజముగా ఉన్నాడు అని రాయబడి ఉంది. ఎట్లుంది? ఆయన నీకు ఎట్లున్నాడు? నీ పక్షాన నీ కుడి భుజముగా ఉన్నాడు. ఆయన నీకు తోడుంటే ఇంకేం కావాలి? అక్కడ రాయబడిన మాట, నీ ముందర నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఎంతవరకు తోడు ఉంటాడండి ఈ దేవుడు? ఈరోజు మాత్రమే ఉంటాడా? రామాంజన్న ఏం చేస్తాను? ఎంతవరకు తోడు ఉంటాడు ఈ దేవుడు? ఏమండి, ఎంతవరకు తోడు ఉంటాడు ఈ దేవుడు? అంతం వరకు. వెరీ గుడ్. ఇంకా 2 మాటలు చూపిస్తా ఎంతవరకు తోడు ఉంటాడంటే. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఇదిగో నేను యుగ సమాప్తి. ఎంతవరకు తోడు ఉంటాడంట? ఎంతవరకు? యుగ సమాప్తి వరకు. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీకు తోడుగా. పాత నిబంధనలో ఒక చోట అద్భుతంగా రాసిపెట్టినాడు ఈ మాట. ఎంతవరకు ఈ దేవుడు తోడంటే,
కీర్తన 48వ అధ్యాయం 14వ వచనం. కీర్తన గ్రంథం 48వ అధ్యాయము 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు తోడు. ఎంతకాలము? ఎంతకాలం అండి? ఒక సదాకాలం. సదాకాలం. ఈ దేవుడు మనకు మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడయున్నాడు. మనలా నడిపించు అంటే ఆ పాట చివరి చరణంలో ఒక మాట ఉంది. ఏముందంటే మరణ పర్యంతము మనలో ఎవరికన్నా వస్తుందా? తీసినారా ఎవరన్నా? మనలా నడిపించును మరణ పర్యంతము హల్లెలూయా ఆమేన్. అది ఆ చివరి చరణం ఎంతవరకు ఉందంట? ఎంతవరకు తోడుంటాడు? సదాకాలము తోడుగా ఉంటాడు. మరణం వరకు తోడుగా ఉంటాడు. ఇంకొక చోట యెషయా గ్రంథంలో ఏముంటుంది తెలుసా? ఆయన నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడంట. ఎంతవరకు? నిన్ను నన్ను గంట ఎత్తుకుంటావా? లేకపోతే నా బిడ్డను ఎత్తుకోగలుగుతానా నేను? నా బిడ్డ బరువు అయిందని చెప్తాను నేను. ఈ మధ్య ఎత్తుకో డాడీ అంటే బరువు అయినవరా నువ్వు, పెరిగినావు ఈ మధ్య, ఎట్లా ఎత్తుకునేదిరా నిన్ను? ఎత్తుకుంటామా? దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ముదిమి వచ్చే వరకు తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొనుచు నడిపించువాడను. ఎంతకాలం నడుస్తాడు? ఎంతకాలం నడిపిస్తాడు? మోసుకొని పోతున్నాడు మళ్ళను. కాబట్టి అది మొట్టమొదటి వాగ్దానం యొక్క అర్థం. ఈ దేవుడు ఎంతవరకు నీకు తోడుగా ఉన్నాడు. మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడుగా ఉన్నా. ఓ పాట ఉంది కదా, ఏముంటుందంటే దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. ఏదెనులో ఆదాముతో నుండెన్, హానోకు తోడనేగెను, దీర్ఘదర్శకులాతో నుండెన్, ధన్యులు దేవుని గలవారు. దేవుడు మనకు ఎల్లప్పుడూ ఏముంటా? ఎప్పుడు? ఎల్లప్పుడూ. ఎంతవరకు? యుగ సమాప్తి వరకు, మరణ పర్యంతం వరకు. ఎంతవరకు తోడుంటాడు ఈ దేవుడు? విడిచిపెట్టేవాడు కాదు. మనిషి విడిచిపెట్టేస్తాడేమో కానీ ఆయన నిన్ను విడిచిపెట్టాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను. ఐ విల్ నెవర్ లీవ్ ఆర్ నెవర్ ఫర్సేక్ యూ. అది మన దేవుని గొప్పతనం. మోషేకి ఎట్లా పోయినా కూడా తోడుగా ఉన్నాడు. అప్పుడు యెహోషువ ఒక్కడే అయిపోయినాడు. ఇంతమంది కాల్బలం, ఇంతమంది జనము, ఎట్లా నేను వీళ్ళని నడిపించేది అని అన్నప్పుడు అప్పుడు ఇచ్చినాడు దేవుడు వాగ్దానం, భరోసా వాగ్దానం. ఏమని? యెహోషువ, నేను నీకు నీ మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడు, నీకు నాకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు నమ్మితే దేవుడు నీకు కూడా తోడుగా ఉన్నాడు. ఇది మొట్టమొదటి వాగ్దానం. రెండో వాగ్దానం ఏముంది? ద్వితీయోపదేశకాండం 31:8. ద్వితీయోపదేశకాండం 31:8 చదవండి. 31. నీ ముందర నడుచువాడు యెహోవా. ఎవరండి మన ముందర నడిచేది? ఎవరు నడుస్తారు మన ముందర? నీ దేవుడని యెహోవా నీ ముందర నడుచును. ఆయన ముందర నడిస్తే లాభం ఏమిటి? ఇప్పుడు కొంతమంది గొర్రెలు కాస్తుంటారు. గొర్రెల కాపరి వెనకపోతాడా? గొర్రెల కాపరి ముందు పోతాడా? మా గొర్రెలు ఎంతమందికి ఉండే? వెంకటరమణ, గొర్రెలు బాచినావు నువ్వు, ఉన్నాయి కదా, నీ గొర్రెలు ఉన్నాయి కదా. గొర్రెల కాపరి ముందు పోతాడా? గొర్రెలకు వెనకలు పోతాడా? వెనక పోతాడా? ముందు పోతాడా? వెనక పోతాడా?
గొర్రెలకు ముందు పోడు. ఏమ్మా నువ్వు చెప్పు తల్లి, నీకెన్ని చాలా ఉన్నాయి, 50 70 ఉన్నాయి, చెప్పు తల్లి. ఏరా ఇటు చెప్తాడు కరెక్ట్. పండు చెప్పురా, ఎట్టపోతారా? ముందర పోతాడు. నీ ముందర నడుచువాడు యెహోవా. ఆయన ముందర నడిస్తే, ఇప్పుడు ఏమైనా తోడేలు వచ్చిందనుకో, ముందర మార్గం చూపించాలి కదా కాపరి, పిలుచుకోపోవాలని లేదా? అందుకని ముందర నడవాలా. లాభం ఏంది తెలిసినా? ఆయన ముందర నడిస్తే లాభం ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 31:3 చూడండి, చదవండి ఎవరో ఒకరు. ద్వితీయోపదేశకాండం 31 దాటిపోయి అది ఎందుకు పోతాడు? ఎందుకు పోతాడు? ఆ జనములను శత్రువును నశింపజేయడానికి. ఎందుకు పోతాడు ముందర? శత్రువు రానియకుండా ఉండడానికి. శత్రువు ఎక్కడెక్కడ ఉంటాడో ఈయనకు తెలుసు, కాపరికి తెలుసు, అక్కడ ఉన్నాడు శత్రువు అని. ఆ శత్రువును నశింపజేయడానికి ముందర పోతున్నాడు. నీకంటే ఎంత ముందు పోతాడు, పసిగడతాడు శత్రువు ఉన్నాడు, శత్రువు రాబోతున్నాడని. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నిసార్లు ఆయన ముందర పెట్టుకున్నాం, ప్రభువా నీవే ముందు నడుచు, తర్వాత నేను నడుస్తా, నీ అడుగుజాడల్లో నేను నడుస్తా. అది దాని అర్థం. ఆయన ముందు నడవాలా. నీవే హెచ్చాలి ప్రభువా, నేనే తగ్గాలి, నీవే ముందు పోవాలా, తర్వాత నేను రావాలా అని ఎవరికైనా ఉందా ఈ ఆలోచన? ప్రభువా ఈ సంవత్సరం అంతా నీవే నా ముందర నడుసు, నేను తర్వాత నీ వెనకలా నేను నడుస్తా. నీవే హెచ్చాలి యేసు, నేను తగ్గాలి, నీవే హెచ్చాలి యేసు. ఆయన ముందర నడవాలా. ఆయన ముందర నడిస్తే ఎన్ని ఉపయోగాలంటే, ముందు పోతాడు, ముందు పోయిన తర్వాత ఏం చేస్తాడు? ఆ జనమును, శత్రువును నశింపజేయడానికి ముందు పోతాడు. అర్థమవుతుందా? తర్వాత రెండో విషయం ఎందుకు తెలిసిన, ఆయన ముందు పోయేది ఎందుకంటే, సంఖ్యాకాండంలో ఒక మాట ఉంది. సంఖ్యాకాండం 14:14 చదవండి. సంఖ్యాకాండం 14:14. నీవు ఉన్నావనియు, నీవు వారి ముందర ఏం నడుస్తున్నాడంట? వారి ముందర నడుస్తున్నాడంట. ఎట్లా నడుస్తున్నాడు ఆయన? ఎట్లా నడుస్తున్నాడు? పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారి ముందర నడుస్తున్నాడు. వాళ్ళ చెప్పులు అరిగినాయా? వాళ్ళు నడిచేటప్పుడు ఏమా చెప్పులు అరిగిపోయినాయా? బట్టలు మాసిపోయినాయా? ఏమీ లేదు. పగటిలో మేఘస్తంభము, రాత్రిలో అగ్నిస్తంభం. పగటిలో మేఘం వస్తే ఎట్లుంటుంది? ఎండల కాలం పగటిలో మేఘం వచ్చిందనుకో చల్లగా ఉంటుంది. రాత్రిలో అగ్నిస్తంభం దేనికి? వెలుగు. ఎవడన్నా వస్తాడేమో, వెలుగు ఉంటే ఏమి రావు. అందుకనే పగటిలో మేఘస్తంభము, రాత్రిలో అగ్నిస్తంభముగా ఉండి ముందర నడుస్తున్నాడు. శత్రువును నశింపజేయడానికి ముందర నడుస్తున్నాడు. పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా. పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభము. నడిపిస్తున్నాడు ఆ విధంగా. పగటిలో మేఘస్తంభము, రాత్రిలో అగ్నిస్తంభం. దాహం అవుతుందంటే బండలో నుంచి నీళ్లు వస్తున్నాయి. ఆకలి అవుతుందంటే పైనుంచి వర్షం కురిపిస్తున్నాడు, మన్నా కురిపిస్తున్నాడు. ఏమీ కష్టము లేకుండా వాళ్ళని తీసుకెళ్తున్నాడు. అరణ్యములో, అది కూడా ఏమి దొరకనటువంటి ప్రాంతములో, అరణ్యములో ఏమి దొరకదు. ఏమన్నా వండుకోవాలన్నా, ఏమన్నా పోయి తెచ్చుకోవాలన్నా ఏం కష్టం లేదు వాళ్లకు. పొద్దున్న ఏం చేయాలా? వర్షం పడుతుంది, ఆ మంచు పడుతుంది, ఆ మంచులో అది ఏరుకుంటారు, ఆ మన్నా ఏరుకుంటారు, తింటున్నారు, పోతున్నారు, అంతే. వాళ్ళకేమన్నా కష్టం ఉందా? కష్టము లేకుండా తీసుకుపోతున్నాడు వాళ్ళను. పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా. తర్వాత ఇంకొక విషయము, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం. ఎందుకు నడుస్తాడు ఆయన? నడిచే ద్వారా, ఆయన మన ముందర నడుచుట ద్వారా
లాభం ఏంటంటే ఏం చేయుచున్నాడు? ఆయన ముందర అగ్ని మండుచున్నది. అబ్బా, ఆయన ముందర ఏమో నడుస్తుందంట? ఆయన ముందర అగ్ని, దహించు అగ్ని. మన చుట్టూ అగ్ని ఉంది. శత్రువు ఈ అగ్ని చూసి ఎంతో దూరం పారిపోతాడు. నీకు తెలియడంలో ఈ దేవుని యొక్క గొప్ప శక్తి, చేతబడి శక్తులు, తర్వాత దయ్యపు శక్తులు నిన్ను చూసి ఎంత దూరం పోతాయి? ఎందుకు? నీ మీద ఏముంది? నీ ముందర ఏముంది? నీ అగ్ని. యోబు గ్రంథంలో ఉంది, ఆయన చుట్టూ ఏం వేసినాడంటే మన దేవుడు అగ్ని కవచం వేసి పెట్టినాడు. మన ముందర ఏం నడుస్తున్నాడు? మన ముందర నడిస్తే ఏముందంటే, రాయబడిన మాట ఏముంది అక్కడ? ఆయన ముందర అగ్ని మండుచున్నది. మన దేవునికి ఒక పేరు, ఏం పేరు తెలిసిన? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని రాయబడి ఉంది. ఆయన ముందర ఇంకా ఏం నడుస్తుంది చెప్తారా? ఆయన ముందర ఏం నడుస్తుంది? వెరీ గుడ్ మా తల్లి. ఆయన ముందర ఏం నడుస్తుందిరా? నీతి ఆయనకు ముందర నడుచును. కీర్తన గ్రంథం 84 కీర్తన 85వ కీర్తన 13వ వచనం. నీతి ఆయనకు ముందర నడుచును, ఆయన అడుగు జాడల్లో నడుస్తుంది. ఆయన అడుగు జాడల్లో, ఆయన అడుగులో ఏం కనపడుతుంది అంటే నీతి కనపడుతుంది. నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. నేను నీ దగ్గర బాప్తిజం తీసుకోవాలా అని యోహాన్ అంటే ఎంత తగ్గింపు మాట చూడండి. నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట నువ్వు నీ దగ్గర నేను బాప్తిజం తీసుకునేదానికి వచ్చిన. యేసు ప్రభు ఎవరి దగ్గరకు వచ్చినాడు బాప్తిజం తీసుకున్నావు? అప్పుడు చెప్తాడు ఈయన ఆ మాట, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చడం మనకు తగి ఉన్నది. ఆయన సింహాసనం ఒక నీతి అనేది ఒక స్తంభం. ఆయనను చూస్తే నీతిని చూసినట్లే. హీఈస్ రైచియస్ గాడ్ అని రాబు. ఏమంట ఆయన ఎలాంటి దేవుడు? ఆయన నీతిమంతుడు. యెహోవా నీతిమంతుడు. ఆయనలో దోషము కానరాదు. ఆయన యందు ఏ దోషమో కనపడదు. నేను సత్యమే చెబుతున్నాడులా, మీరు ఎందుకు నన్ను నమ్మరు? ఆయన దగ్గర ఏమన్నా తప్పు ఉందా? ఎవరన్నా చూపించగలుగుతారా? ఆయనలో దోషం ఉందని, ఆయనలో అవినీతి ఉందని ఎవరైనా చెప్పగలుగుతాడా? లేదు. అందుకని ఆయనకు ఒక పేరు, హీఈస్ రైచియస్ గాడ్. ఆయన ముందర ఏం నడుస్తుంది? ఆయన ముందర నీతి నడుస్తుంది. ఆయన ముందర దహించు అగ్ని మండుచున్నట్టున్నది, కాలిపోతుంది అంతే. చెత్త, మలినము, మస్టు ఆయన ముందర ఏమీ ఉండకూడదు. అంత దహించు అగ్ని ఆయన. నీలో ఉన్న మలినం ఆయన దగ్గర పోవడానికి ఛాన్స్ లేదు. నీలో ఉన్న మురికి, నీలో ఉన్నటువంటి చెత్త చెదారం ఆయన దగ్గర పోవడానికి లేనే లేదు. ఆయన దగ్గరికి పోవాలంటే ఏం పోతుంది? గింజలు పోతాయా? పొట్టు పోతుందా? గింజలు ఏమవుతుంది? గింజలు పొట్టు ఏమవుతుంది? పొట్టు గాలికి ఎగిరిపోయి కాలిపోతుంది. కాబట్టి పొట్టు ఉండదు ఆయన దగ్గర. గింజలు శ్రేష్టమైన గింజలే. నువ్వు నేను శ్రేష్టమైన గింజలుగా ఉండాలా, గోధుమ గింజలు. తర్వాత ఆయన మన ముందర నడిస్తే ఇంకొక లాభం ఏం తెలిసిన? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1-2 వచనాలు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. 45:1-2. పట్టుకొని ఉన్నాను. ఏం చదువుతున్నారా? 45:1-2 అంటే రెండవదిరా. రెండవది చదువు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను ముందుగా పోయి ఏం చేస్తాడంట? మెట్టగానున్న స్థలాలను సరళం చేస్తాడంట. ఏం చేస్తాడమ్మా? మెట్టగానున్న శత్రువును నశింపజేస్తాడు. పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా మన ముందర నడుస్తున్నాడు. తర్వాత ఇంక దేనికి నడుస్తున్నాడు? శత్రువును నశింపజేయడానికి. పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా ఉండడానికి. తర్వాత మన ముందర అగ్ని మండుచున్నట్టున్నది. మన ముందర నడిస్తే అందరూ పారిపోవాల్సిందే.
అంత రోషము, దహించు అగ్ని అయి ఉన్న దేవుడు. 4వ సంగతి ఏం చూస్తున్నాము? మన ముందర మెట్టగానున్నవన్నీ ఏమవుతాయంట? చదును చేయబడతాయి. అది ఏమవుతుందంట? సరాళము అని రాయబడింది. మెట్టగానున్న స్థలములను సరాళము చేయును. ఇదే యెషయా గ్రంథంలో ఇంకొక మాట ఉంది, చూడండి. 52వ అధ్యాయం. ఆయన మన ముందర నడిస్తే లాభం ఏంటంటే, 52వ అధ్యాయం 12వ వచనాలు చూడండి. 12వ వచనం, 52వ అధ్యాయం 12వ వచనం. బయలుదేరచ్చు. మేము ముందర నడుచును. అది ఏమంట? ముందర కావలి కాస్తాడంట, వెనకటి భాగం కూడా కావలి కాస్తాడంట. ఎందుకు ముందర నడుస్తా? అక్కడ రాయబడింది, యెహోవా మీ ముందర నడుచును. ఆయన ముందర నడుస్తూ ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. వెనక పక్కన సైన్యం తరుముతా ఉంటే, ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చినప్పుడు కాల్బలము 1,00,000 మంది జనం బయలుదేరి పోతా ఉంటే, వెనకల ఫరో రథము సైన్యం అంతా వెనక నుంచి తరుముతా ఉంది. తరుముతా ఉంటే అప్పుడు ఏం చేసినాడు తెలిసిన? ఆయన ఒక అగ్ని స్తంభముగా నిలబడినాడు, ముందుకు రాకుండా. శత్రువుని అక్కడే ఆపేసినాడు. అర్థమవుతుందా? ఏం చేస్తాడు ఆయన? వెనక భాగంలో కూడా కావలి కాస్తాడు. ఎంత భద్రత ఉందండి ఆయన మన ముందర నడిస్తే. అది 2వ వాగ్దానం యొక్క అర్థం. నీ ముందర నడుచువాడు యెహోవా. తర్వాత 3వది ఏమో చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ఏలైనగా తుడిచివేయును జీవజలముల బుగ్గల యొద్దరికి. గొర్రెపిల్ల జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఆయన దగ్గరికి నడిపిస్తాడు. ఆయన దగ్గర ఏముంది? సమృద్ధి అయిన ఆహారం ఉంది. నేనే జీవాహారం. ఆయన అంటాడు ఒక మాట, నా యుద్ధకు వచ్చేవాడు ఎంత మాత్రమునో ఆకలి కొనడు, నా యుద్ధకు వచ్చేవాడు ఎంత మాత్రమునో దప్పి కొనడు. రండి, రూకలు లేకపోయినా నా దగ్గరకు వచ్చి భోజనం చేయండి. మీ దగ్గర ఏమి డబ్బులు ఉండాల్సిన పనిలే. దప్పిగొని నా వారాలారా దప్పి తీర్చుకొనరండి రండి, కాసూరు కలు లేకున్నను త్రాగను రండి, కాసూరు కలు లేకున్నను త్రాగను రండి. యెషయా 25 6వ వచనము చదివి, యెషయా 25 6వ వచనము చదివి. అంటే ఇప్పుడు ఆయన దగ్గరికి పోతే ఏముందంట? ఏముంది? సమృద్ధి అయిన ఆహారం, సమృద్ధి అయిన జీవం, సమృద్ధిగా ఆయన పంచిపెట్టేవాడు. ఆకలి అనేదే ఉండదు. నా దగ్గరకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొన్నాడు, నా దగ్గరకు వచ్చేవాడు ఎంత మాత్రమునో దప్పి కొన్నాడు. అది సమృద్ధి అయిన ఆహారం, సమృద్ధి అయిన జీవజలములు ఇస్తాడు.